ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన మరో విమానం. పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7 ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే దారుణం ఏంటంటే పరిస్థితి అక్కడ కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ తెలిపింది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్కు చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం సోమవారం సాయంత్రం 7:11 రాంచీ నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారడంతో విమాన మార్గాన్ని మళ్లించాలంటూ పైలట్లు కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATCని కోరారు. అయితే రాత్రి 7:34 కోల్కతా ATC రాడార్తో విమానానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో వారణాసికి ఆగ్నేయంగా 100 నాటికల మైళ్ళ దూరంలో విమానం అదృశ్యమైనట్లు గుర్తించారు. చివరకు ఛత్రా జిల్లా సిమారియా బ్లాక్లోని కసారియా పంచాయతీ పరిధిలో దట్టమైన అడవుల్లో విమానం కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ విమానంలో ఉన్న 7 సిబ్బంది కూడా మృతి చెందినట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల 63% కాలిన గాయాలతో రాంచీలోని దేవ్ కమల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సంజయ్ కుమార్ అనే రోగిని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోగితో పాటు డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడికల్ సిబ్బంది సచిన్ కుమార్ మిశ్రా, రోగి సహాయకులు అయినటువంటి అర్చనాదేవి, ధూరు కుమార్, సీనియర్ పైలట్ కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కో పైలట్ కెప్టెన్ సవరాజ్ దీప్ సింగ్ ఉన్నారు. మొత్తం 7 కూడా చనిపోవడం జరిగింది. ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. గత నెల మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదం తర్వాత దేశంలో జరిగిన మరో పెద్ద విమాన ప్రమాదం ఇది. ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన విమాన సంస్థ రెడ్ బర్డ్ ఎయిర్వేస్కి చెందిన 4 విమానాలపై గతంలోనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కేంద్ర విమానయాన శాఖ ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. విమానంలోని బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.